బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎల్లుండి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠకు ఇవాళ సాయంత్రం లేదా రేపటికి తెరపడనుంది. పార్టీ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతలు కసరత్తు తుది దశకు చేరుకుంది. కొత్త సారథి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ప్రస్తుతం నియమించే అధ్యక్షుడిని అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలా లేక ఎన్నికల ముందు మరో నాయకుడిని అధ్యక్షుడిగా తీసుకురావాలా అన్న విషయంపైన బీజేపీ జాతీయ నాయకత్వం చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో ఈ రాజకీయ సమీకరణం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపికకి సంబంధించినటువంటి కసరత్తు తుది దశకు చేరిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. కాబట్టి రేపు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు కూడా నామినేషన్ దాఖలుకు సమయం ఇచ్చారు. తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా నామినేషన్ ఏవైతే వస్తాయో నామినేషన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 2-3 గంటల తర్వాత నామినేషన్లను ఉపసంహరణకు కూడా అవకాశం ఇచ్చారు. అయితే రేపు పూర్తిగా నామినేషన్లన్నీ కూడా దాఖలు చేసిన తర్వాత ఎవరు అధ్యక్ష పదవిలో ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి ఎల్లుండ ఎన్నిక జరగబోతుంది. ఎల్లుండ ఎన్నికలో అధ్యక్షుని కొత్తగా ఎన్నుకోబోతున్నారు. అయితే నామినేషన్ ఎవరు దాఖలు చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే అధిష్టానం నుంచి ఎవరికి గ్రీన్ సిగ్నల్ వస్తుందనేది తెలియాల్సింది. ఈరోజు రాత్రికి లేదంటే రేపు ఉదయం ఒక క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే ఒకరు మాత్రమే నామినేషన్ చేస్తారనేది బీజేపీలో వస్తున్నటువంటి వార్తగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి ఉన్నారు. కాబట్టి పురంధరేశ్వరికి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పదవీకాలం పూర్తయింది. బీజేపీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు మార్పు ఖచ్చితంగా ఉంటుంది. అయితే 3 సంవత్సరాలు పురంధరేశ్వరికి అవకాశం ఇస్తారా లేదంటే కొత్త వ్యక్తిని తీసుకొస్తారా అనే దానికి సంబంధించి పార్టీలో ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి ఒక అనుకున్నంత స్థాయిలో పదవులు ఏవి కూడా రాలేదు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారు. లేదంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందంటూ కూడా బీజేపీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీంతోపాటు మరొక బీసీ నేత ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కూడా ఉంది. కాబట్టి ఆయన కూడా గతంలోనే బీజేపీ అధ్యక్షుడిగా వస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ అప్పుడు పురంధరేశ్వరికి ఇచ్చారు. ఈసారి మాధవ్కు అవకాశం ఇస్తారు. బీసీ సామాజిక వర్గానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ ముగ్గురు మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. మరికొంతమంది నేతలు సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ మరి ఇతరత్ర నేతలంతా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి అవకాశం ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే పురంధరేశ్వరిని కొనసాగిస్తారా లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి మాధవ్ ఎవరికైనా అవకాశం ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా ఈరోజు రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు నామినేషన్ దాఖలు చేయాలి. కాబట్టి 11 గంటలకు నామినేషన్ వేయాలంటే బీజేపీ అధిష్టానం నుంచి ఎవరికైతే గ్రీన్ సిగ్నల్ వస్తుందో వాళ్ళు మాత్రమే నామినేషన్ వేసే ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 నామినేషన్ వేస్తారా లేదంటే ఒక నామినేషన్ వస్తుందా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల అయింది. నోటిఫికేషన్తో పాటు ఎవరైతే కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీతో పాటు ఎమ్మెల్సీలు ఎవరైతే ఓటు హక్కు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా జాబితాను కూడా విడుదల చేశారు. మొత్తం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి పాకా సత్యనారాయణ ప్రస్తుతం రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలను కూడా జరగబోతున్నాయి. దాంతోపాటు ఎన్నికల ఇన్ఛార్జిగా పిఎస్ రమేష్ అంటే కర్ణాటక సంబంధించినటువంటి ఎంపీకి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ అంతా కూడా జరగబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే అధ్యక్షుడి ఎంపీకి సంబంధించినటువంటి కసరత్తు అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది. దాంతోపాటు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. మరొకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా పురంధరేశ్వర్ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో పురంధరేశ్వరికి ఇస్తారా లేదంటే కొత్త వ్యక్తికి బీజేపీ బాధ్యతలు వస్తాయన్న దానికి సంబంధించి కూడా ఈ రోజు రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమిత్ర, థాంక్యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.